హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన ఎంఎస్ వర్డ్ గురించి తెలుసుకుందాం. ఎంఎస్ వర్డ్ అంటే నథింగ్ బట్ మైక్రోసాఫ్ట్ వర్డ్. సో ఇది మనకు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన వర్డ్. సో దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నారైతే మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆల్రెడీ చేస్తున్నాము. ఒకసారి మీరు చెక్ చేసి వీలైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నాకు మరింతగా సపోర్ట్ చేయమని స్మాల్ రిక్వెస్ట్. ఓకే, కమింగ్ బ్యాక్ టు వీడియో. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్లో ఉన్న వర్డ్ గురించి డిస్కస్ చేయాలి. ఈ వర్డ్లో మనకు చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ వర్డ్ ఉపయోగించి మీరు డిజైన్ చేసుకోవచ్చు. మీకు కావలసిన వర్డ్ మీరు డిజైన్ చేసుకొని అది మీరు పబ్లిష్ చేసుకోవచ్చు, లేదా మీరు అది దాన్ని చాలా డిఫరెంట్ టెంప్లెట్స్ కూడా ఉంటాయి. లెట్స్ సీ. సో ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటంటే మనకు ఈజీ టు యూజ్ ఇంటర్ఫేస్, అంటే మనకి ఇది క్లీన్ లేఅవుట్తో ఉంటుంది. సో మనకి ఇక్కడ రిప్ అండ్ ట్యాబ్స్, అంటే మనకు ఏమేమి చేయాలి, హోమ్లో ఏముంటాయి, ఇన్సర్ట్లో ఏముంటాయి, పేజీ లేఅవుట్, వ్యూ, రిఫరెన్స్, ఇలాగ మనకు కావలసినవన్నీ మనకు ఈజీగా కనిపిస్తాయి. అవి యూజ్ చేసుకొని మనకు నచ్చినట్టుగా ఓన్గా మనం డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు, డిజైన్ చేసుకోవచ్చు. అలాగే అడ్వాన్స్డ్ టెక్స్ట్ ఫార్మాటింగ్, కస్టమైజ్డ్ ఫాంట్స్, సో మనకు నచ్చినట్టుగా ఫాంట్స్ ఇంక్రీజ్, డిక్రీజ్, కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన కలర్స్ యాడ్ చేసుకోవడం, స్పేసింగ్ అండ్ దానికి కావాల్సిన అలైన్మెంట్. సో ఈ విధంగా మనం ఇవన్నీ ఫీచర్స్ ఉపయోగించుకోవచ్చు. అలాగే బిల్ట్ ఇన్ టెంప్లెట్స్, డిఫాల్ట్గా కొన్ని రెడీమేడ్గా టెంప్లెట్స్ కూడా ఉంటాయి. అవి కావాలంటే మనం యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే మన ఓన్గా టెంప్లెట్స్ క్రియేట్ చేయడం. సో అవి రెజ్యూమెస్కి అయినా, లెటర్స్కి అయినా, రిపోర్ట్స్కి అయినా, దేనికైనా మనము క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే మనం డిఫాల్ట్గా ఉన్న టెంప్లెట్స్ యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేయవచ్చు. నెక్స్ట్ స్పెల్ చెక్కర్, ఏదైనా మనకు స్పెల్లింగ్ తెలియకపోయినా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఏదైనా వర్డ్ మనం స్పెల్లింగ్ కరెక్ట్ రాస్తున్నామా లేదా అనేది కూడా ఇక్కడ మనం ఈజీగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఇన్సర్ట్ విజువల్స్, సో మనం టేబుల్స్ క్రియేట్ చేసుకోవడం, ఇమేజెస్ యాడ్ చేయడం, చార్ట్స్ ద్వారా యూజ్ చేసుకోవడం, అండ్ ఏమైనా లింక్స్ ఉంటే యాడ్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఇందులో ఈజీగా చేసుకోవచ్చు. పేజ్ లేఅవుట్ టూల్స్, అడ్జస్ట్మెంట్ మార్జిన్స్, సో ఒక పేజీలో ఎంతవరకు మనకు మార్జిన్స్ పెట్టుకోవాలి, సో ఎలా పెట్టుకోవాలి అనేది కూడా మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. థీమ్స్, అలాగే నెక్స్ట్ కొలాబరేషన్, రియల్ టైం కో-అథరైజింగ్, కమెంట్స్ అండ్ ట్రక్ చేంజెస్. సో ఈ విధంగా మనకు చాలా వార్డ్లు ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ మెయిల్ మ్యాచ్, క్లౌడ్ స్టోరేజ్, సెక్యూరిటీ. సో సెక్యూరిటీ యూజ్ చేసుకొని మన వర్డ్ డాక్యుమెంట్ పాస్వర్డ్ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఎడిటింగ్ కూడా ఎవరు చేయకుండా మనం అది రెస్ట్రిక్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఈవెన్ డిజిటల్ సిగ్నేచర్స్ కూడా మనం ప్రొటెక్షన్ చేసుకోవచ్చు. మన ఫైల్ మన వన్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకొని మనం ఎక్కడి నుంచైనా ఎడిట్ చేసుకోవచ్చు ఆ ఫైల్. ఆ విధంగా మనకు ఎంఎస్ ఆ విధంగా మనకు ప్రొవైడ్ చేసింది. మైక్రోసాఫ్ట్ చాలా ఫీచర్స్ వర్డ్లో పెట్టింది. సో అవి మనం ఈ కొన్ని ఫీచర్స్ వస్తున్నాయి. సో ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి ఎంఎస్ వర్డ్లో. ఫస్ట్ వన్ ఎంఎస్ వర్డ్. సో ఎంఎస్ వర్డ్ అనేది one of the word processing software developed by Microsoft, used to create, edit and format documents like letters, reports and resumes. So already మనం డిస్కస్ చేసాం. సో మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది సో ఎడిట్ చేయడానికి, డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడానికి, లెటర్స్ అండ్ రిపోర్ట్స్. సో ఇది మనకు ఈ విధంగా ఉపయోగపడుతుంది. దీని కీ ఫంక్షన్స్ అండ్ యూజెస్. డాక్యుమెంట్ క్రియేషన్స్, you can start from blank documents or use free design templates for various needs such as resumes, letters and reports. సో మనకు ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ ఉంటుంది, అది యూజ్ చేసుకొని మనం క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ ఫ్రీ డిజైన్ చేసిన టెంప్లెట్స్ అని యూజ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, అది మీకు ఎలా నచ్చితే అలా మీరు యూజ్ చేసుకోవచ్చు.
ఎడిటింగ్ అండ్ ఫార్మాటింగ్. సో కొన్ని ఫీచర్స్ యూజ్ చేసుకొని మీరు దాన్ని టెక్స్ట్ ఎడిటింగ్ చేసుకోవడం, లైక్ ఇంక్రీజ్ సైజెస్ పెంచుకోవడం కానీ డిక్రీజ్ తగ్గించడం కానీ మీరు చేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, పారాగ్రాఫ్ ఎలా ఉండాలి అని అడ్జస్ట్మెంట్, అలైన్మెంట్ ఉంటుంది, స్పేసింగ్ ఇవ్వచ్చు, ఏ విధంగా కావాలంటే అలాగా మీరు స్పేసింగ్ ఇవ్వచ్చు. యాడింగ్ మల్టీమీడియా, సో ఇక్కడ మీకు పిక్చర్స్ యాడ్ చేసుకోవచ్చు, టేబుల్స్ ఇన్సర్ట్ చేయవచ్చు, అండ్ గ్రాఫికల్గా ఎలిమెంట్స్ ఏమన్నా కూడా ఇందులో మీరు ఈజీగా యాడ్ చేయవచ్చు. ప్రూఫింగ్ అండ్ అనాలిసిస్ టూల్స్ లైక్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్స్. సో మీరు డోంట్ వరీ, మీరు రాంగ్ రాశారేమని మీరు భయపడవసరం లేదు. సో ఇందులో మీరు స్పెల్లింగ్ కూడా క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. షేరింగ్ అండ్ సేవింగ్ డాక్యుమెంట్స్ అనేది మీరు ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుని దాన్ని మీరు వన్ డ్రైవ్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఎప్పటికైనా అది ఆ ఫైల్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఎనీవేర్ ఎక్కడి నుంచి అయినా ఇవి మనకు ఫార్మాట్స్ లైక్ పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు, డాక్యుమెంట్స్లో కూడా సేవ్ చేయొచ్చు. అడ్వాన్స్డ్ ఫీచర్స్, అడ్వాన్స్ అంటే మెయిల్ మెర్జ్ ఫర్ క్రియేటింగ్ మాస్ మెయిల్. సో మనకు కావాల్సింది మనం పాస్వర్డ్ ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు. మెయిల్స్లో మన దీన్ని మెర్జ్ చేసుకొని తర్వాత మన అది కావలసిన యూజింగ్ మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ హోమ్లో చూసేసరికి మనకు మెనూ బార్ కనిపిస్తుంది, అండ్ కర్సర్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది, అండ్ మన టైటిల్స్లో మనకు కనిపించేవి మన టైటిల్స్ డాక్యుమెంట్స్తో ఉంది, మనకు కావాల్సిన డాక్యుమెంట్ని మనం ఇస్తాం. సో కింద మనకు వ్యూ పాయింట్ అది యూజ్ చేసుకొని మనకు అది సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. కింద స్టాటస్ బార్ మనం ఏం చేస్తున్నాం అనేది అది డిస్ప్లే అవుతుంది. సో టైటిల్ బార్ అనేది డాక్యుమెంట్స్ టైటిల్స్ యాక్సెస్ మినిమైజ్ అండ్ మ్యాక్సిమైజ్ ఆర్ ఆప్షన్స్. సో నెక్స్ట్ రిబ్బన్ ట్యాబ్స్లో మనకు ఏమేమి కావాలి అవన్నీ ఉన్నాయి. హోమ్, ఇన్సెట్, లేఅవుట్, రివ్యూ ఇలా చాలా ఉంటాయి. అది హోమ్లో. సో హోమ్ క్లిక్ చేయగానే మనకి ఇవన్నీ ఫస్ట్లో కనిపిస్తుంటాయి. సో వర్క్ స్పేస్ ది మెయిన్ ఏరియా వేర్ ద యూజెస్ టైప్ అండ్ ఫార్మాటింగ్ డాక్యుమెంట్ కంటెంట్. సో వర్క్ స్పేస్ అనేది మనకు మెయిన్ ఎక్కడైతే డాక్యుమెంట్స్ చేయాలనుకుంటామో అవన్నీ ఇందులో మనకి స్పేస్లో వర్క్ స్పేస్లో మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైల్. సో హోమ్లో మనకి ఫైల్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది, లైక్ హోమ్, న్యూ, ఓపెన్, ఇన్ఫర్మేషన్, సేవ్, ప్రింట్, సేవ్ అండ్ ఎక్స్పోర్ట్. సో ఈ విధంగా మనకు చాలా కనిపిస్తుంది. ఇందులో మనకు బ్లాంక్ డాక్యుమెంట్ అనేది న్యూ ఓపెన్ చేసి మనం తీసుకోవాలి. సో అలాగే బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన మనం రెడీ చేసుకోవాలి. లైక్ ఫస్ట్ వన్ ఈజ్ హోమ్. సో హోమ్లో ఓపెన్ చేయగానే మనకి ఇలా ఉంటుంది అన్నమాట. సో హోమ్లో మనకి చాలా ఉన్నాయి కనిపిస్తున్నాయి కదా మనకి. క్లిప్ బోర్డ్లో ఫాంట్ సైజ్, పారాగ్రాఫ్, స్టైల్ అండ్ ఎడిటింగ్, బోల్డ్ లెటర్స్, అండర్లైన్. సో లిబ్రో బాడీలో మనకు కావాల్సిన టెక్స్ట్ ఉంటుంది, మనకి ఏ టెక్స్ట్ ఫార్మాట్ కావాలంటే అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు చూస్తున్నారు కదా ఎంఎస్ వర్డ్ అనేది. సో ఇక్కడ కనిపిస్తున్న టెక్స్ట్ ఆ టెక్స్ట్ పరంగా మీరు చేసుకోవచ్చు. ఆ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో ఆ విధంగా మీరు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు. ఎంఎస్ వర్డ్ యూజ్ చేసుకో. సో ఎంఎస్ వర్డ్ చాలా మీకు ఉపయోగపడుతుంది. అలాగే ఇన్సెట్లో ఏంటంటే మనకు టేబుల్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా టేబుల్స్ డిజైన్ చేసుకోవచ్చు. ఏ విధంగా కావాలో ఆ విధంగా మీరు ఓన్గా డ్రా చేసుకోవచ్చు. లేదంటే అక్కడ మీకు కావాల్సిన టేబుల్స్ మీరు తీసుకోవచ్చు. ఫోర్త్ వన్ డ్రా అనేది మీకు నచ్చిన డ్రాయింగ్ మీరు డ్రా చేసుకోవచ్చు. మీరు ఫన్నీకి ఏమైనా డ్రా చేసుకొని కలర్స్ యాడ్ చేసుకోవడం, మీరు కొత్తగా డిజైన్ చేసుకోవచ్చు. అవి సేవ్ చేసుకొని టెంప్లెట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. తర్వాత డిజైన్లో కూడా మనకు చాలా ఉంటాయి. సో అవి ఆ డిజైన్ బార్డ్లో మనకు టెక్స్ట్, ఫేస్ రిలేటెడ్ ఏమైనా కలర్స్ యాడ్ చేసుకోవడం అయినా మనకు డిజైన్ చేసేదానికి మనకు చాలా ఫీచర్స్ ఉంటాయి అందులో. సో ఆ డిజైన్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవచ్చు.
నెక్స్ట్ లేఅవుట్. సో లేఅవుట్లో కూడా మీకు కావాల్సిన మార్జిన్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆ మార్జిన్ మీకు ఏ విధంగా కావాలో సో ఆ విధంగా మీరు పేపర్ బట్టి మీరు మార్జిన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసి మీరు దీని మీద ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. మీరు మంచిగా ఇందులో ఎక్స్పోర్ట్ కూడా అవ్వచ్చు. రిఫరెన్స్ వచ్చేసరికి ఇందులో మనకు డాక్యుమెంట్స్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు అది ఎలాగ కావాలి, ఇందులో మీరు ఈ విధంగా క్యాప్షన్స్, ఇండెక్స్, టేబుల్స్ ఎలా విధంగా ఉండాలి అనేది మీరే రెడీ చేసుకోవచ్చు ఫోన్కి. సో ఇవి చేసుకొని మీకు నచ్చినట్టుగా మీరు మీ వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవచ్చు. మెయిలింగ్ అనేది చెప్పారు కదా, మెయిలింగ్ అనేది ఇది మనకి మన మెయిల్స్లో మనం పంపిస్తే యాడ్ చేసుకోవచ్చు. సో ఇది చేసుకొని అది మనం మెయిల్లో పెట్టుకున్న తర్వాతనే మనకి ఆ మెయిల్ ఓపెన్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు. మన దాన్ని మనకు కావాల్సింది మనం ఎడిట్ చేసుకోవచ్చు. రివ్యూలో కూడా సేమ్. సో మనం చేసింది మనం స్పెల్ చెకింగ్ అని చెక్ చేసుకోవడం, మళ్ళీ అగైన్ రివ్యూ మీకు తెలుసు కదా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తే అగైన్ మళ్ళీ రివ్యూ చూసుకుంటాం. అంటే మనం సరి చేస్తే మళ్ళీ అంత బాగుందా లేదా ఆ విధంగా ఇక్కడ కూడా మనం క్లియర్గా మనం చేసే డాక్యుమెంట్స్ మరి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో రివ్యూ లాస్ట్ మనం చేసే డాక్యుమెంట్స్ అసలు అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మనకి రివ్యూలో చూసుకోవచ్చు. రివ్యూ అనేది మనం చేసిన ప్రజెంటేషన్ మొత్తం ఇందులో చూపిస్తుంది. సో ప్రతిదీ కూడా మీరు ఆఫ్టర్ ఫినిష్ యూ కెన్ సీ ఇన్ వ్యూ పేజ్. సో ఇందులో మనకు ప్రతిదీ కూడా నీట్గా అండ్ క్లియర్గా కనిపిస్తుంది, లేదా మీరు వ్యూ ద్వారా చూసుకొని సో దాన్ని బట్టి మళ్ళీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇప్పటివరకు నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.